రైట్. ఇక అలాగే మరో రాజకీయ విశ్లేషకులు మల్లేశం గారు కూడా మనతో పాటు యాడ్ అయ్యారు, స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. సో రిజల్ట్స్ చూస్తున్నాం, భారీ మెజారిటీతో కూటమి దూసుకుపోతుంది. దీనిపై మీ విశ్లేషణ ఏమంటారు అసలు? ఇప్పుడు భారీ మెజార్టీ తోటి కూటమి దూసుకుపోవడానికి ఇది కొంత ముందే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, జగన్ పరిపాలించిన విధానము కొంత ప్రజలు ఏ అవకాశం కొరకు ఎదురు చూసినట్టు అవపడతా ఉన్నది. ఎందుకంటే నీకు జగన్ ఒకసారి అధికారం ఇస్తే జగన్ ఏం చేస్తాడో చూడాలనే దాని మీద కొంత అవకాశం ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత దాన్ని మిస్యూజ్ చేసి ఇవాళ ఒక అమరావతిని తీసుకుపోయి 3 రాజధానులు చేస్తానని, తర్వాత రకరకాల సమస్యలు ప్రజలకు తీసుకొచ్చినటువంటి సందర్భం ఉన్నది. అందులో క్యాస్ట్ ఈక్వేషన్లో కూడా కొంత నీకు ఒక రకమైనటువంటి అరాచకం కూడా నడిచినటువంటి సందర్భం మనం ప్రతి అడుగడుగున చాలా ఒక 2-3 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే ఈ జగన్ను ఎప్పుడు గద్దె దించాలనే దాని మీద, అంటే అవకాశం ఉంటే మధ్యలోనే దించేవాళ్ళు, ఆ పరిస్థితి ఉండే. తర్వాత జగన్ స్వయంకృత అపరాధం. ఇవాళ జగన్ చెల్లె అక్కడికి వచ్చి ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా పోటీ చేస్తే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే చెల్లె అని కూడా చూడకుండా తన సోషల్ మీడియా తోటి ఇలా ఎంత దారుణమైనటువంటి బూతులు, ఆ పదజాలం చూస్తే కొంత ఎవరికి చెల్లె ఉన్నా కూడా ఏ అన్నయ్యైనా బాధపడే పరిస్థితి అది అక్కడ అవపడ్డది. ఎందుకంటే నాకు తెలిసి 2019లో కాంగ్రెస్కు 1.3 ఓట్ షేరింగ్ మాత్రమే ఉండే. కానీ ఇప్పుడు మరి కొంత పర్సంటేజ్ ఇంకొక 2-3 పెరిగి, ఎంత పెరిగినా కూడా అది షర్మిల కృషి వల్లనే పెరిగింది. కానీ మేము కొంత ఈ షర్మిల నీకు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాక నేను ఒకసారి ఒక ఆర్టికల్ కూడా రాసిన, ఏంటంటే షర్మిల చేరిక ఎవరి కోసం అని, ఎవరికి అంటే ఇప్పుడు ప్రజా వ్యతిరేక ఓటును చీల్చడానికి జగన్ పంపిస్తాడా లేకపోతే దాంట్లో ఏమైనా డ్రామా ఉందా అనేది కొంత మేము ఆలోచన చేసినాము. అయితే అక్కడికి వచ్చినాక ఆ పరిస్థితి ఏమి అవపడలేదు. కానీ ఆ వ్యతిరేక ఓటును కూడా ఆమె చీల్స్తే చంద్రబాబు నాయుడుకు ఈ కూటమికి నష్టం జరుగుతుందనే ఆలోచన మాకుండే. కానీ అది ఏదేమైనప్పటికీ కూడా కొంత వాళ్ళ ఆలోచనతోటి ఒక పక్కడబందిగా, అంటే జనసేన, బీజేపీ, తర్వాత ఇక్కడ టీడీపీ కొంత కలిసికట్టుగా మంచి జట్టుగా ఏర్పడి పనిచేసింది. అయితే బీజేపీ చేరడం వల్ల మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీ తర్వాత ముస్లిం మైనార్టీ దూరం అవుతారు అనే భావం కూడా కొంత క్రియేట్ అయింది. అయితే దాని తర్వాత మరి కొంత మనసు మార్చుకున్నట్టు కూడా అనిపిస్తుంది మైనార్టీస్. ఎందుకంటే ఆ లెక్కల మైనార్టీస్ మనసు మార్చుకోకపోతే ఇంత విజయబేరి మోగించే పరిస్థితి ఉండకపోవు. ఎందుకంటే దాదాపుగా అసలు జగను ఓడిపోతుందని జగన్ తెలిసిన గిన్ని సీట్లతోటి ఓడిపోతుందని అనుకోకపోవచ్చు. ఆ పద్ధతిలో మరి చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. నిన్న కడప లాంటి ప్లేస్ లో కూటమికి 7, వైసీపీకి 3. నీకు అది రావడానికి కారణము అది దిస్ క్రెడిట్ గోస్ టు షర్మిల. ఎందుకంటే షర్మిల కొంగు చాపి నాకు అన్యాయం జరిగింది, మాకు మా రాజశేఖర రెడ్డి గారి కొడుకు నేను కూతుర్ను కాదామా, నాకు అన్యాయం చేసిండు అనే దాని మీద ఇటు ఒక పక్క షర్మిల, ఒక పక్క వైఎస్ వివేకానంద కూతురు సునీత నీకు చాలా వాళ్ళు చేసినటువంటి ప్రచారం కావచ్చు, వాళ్ళ అభ్యర్థన కావచ్చు కొంత మన్నించి ఎందుకంటే రాయలసీమలో నీకు వైసీపీకి చెక్ పెట్టినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి చూస్తాను ఆ పద్ధతిలో మరి ముందుకు పోయినటువంటి సందర్భం ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం కొంత వాళ్ళని చెక్ పెట్టి ఒక టీడీపీకి పట్టం కట్టి ఈరోజు చంద్రబాబు ఎంత హరాస్మెంట్ చేసిండో చంద్రబాబును ఒక వ్యక్తికి అటుప్పుడు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు చేసిండు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినాక. ఒక 300 కోట్ల దాని మీద దాన్ని ఏదో ఫ్రాడ్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టా. ఇప్పుడు మల్లేష్ గారు కొనసాగిద్దాం. మా చీఫ్ ఎడిటర్ రాజేంద్ర గారు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. రైట్, బీఆర్కే న్యూస్ మీద బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద పొద్దుటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ట్రెండ్స్ గురించి, ఆ నెంబర్స్ ఏ విధంగా మారుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో మెజార్టీ సాధిస్తూ ఉన్నారు. రైట్, ఇదే అప్డేట్స్ ఇవన్నీ మరికొంత కొనసాగుతూ ఉంటాయి. చూస్తూ బీఆర్కే న్యూస్. ఇప్పుడు వచ్చిన